ప్రిపరేషన్ శివ. థ్యాంక్ యూ సార్. పేపర్స్ అండ్ ప్రోటోటైప్ సబ్మిట్ చేసేసావుగా? yes sir. ఆల్ ది బెస్ట్. నువ్వేంటి ఇక్కడ? అది నీ ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్ చూద్దామని. Hi everybody. After reviewing so many projects in the field of alternate energy sources, I am proud to announce the final winners. The final winner is Project Vayu. It is designed by the most brilliant and very special person I met in my life, none other than my son Surya. హలో ఓషన్ సార్, ఎలా ఉన్నారు? నువ్వు చేస్తున్నదేమీ బాగాలేదు. పలకరించడం కూడా తప్పేనా సార్? సారీ సార్, సారీ. నా మీద కోపంతో వాడికి అన్యాయం చేయకు. పాపం వాడు దీనికోసం చాలా కష్టపడ్డాడు, చాలా వదులుకున్నాడు. వాడి లైఫ్కి ఇది చాలా ఇంపార్టెంట్. వాడి సబ్జెక్ట్కి రికగ్నిషన్ కావాలి. అయ్యో, తప్పకుండా మీ వాడి సబ్జెక్ట్కే రికగ్నిషన్ వస్తుంది, కానీ మీ వాడికే రాదు. మీరే చెప్పారు కదా సార్, వాడు సక్సెస్ కంటే సబ్జెక్ట్కే ఇంపార్టెన్స్ ఇస్తాడని. కానీ నాకు మాత్రం సక్సెసే ముఖ్యం. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, నాకే కాదు అందరికీ. దిస్ ఈస్ ప్లేజరిజం, స్టీలింగ్. సార్, the bad artists imitate, the great artists steal. We have always been shameless about stealing great ideas, అన్నాడు స్టీవ్ జాబ్స్. బాయ్ ఓషన్ సార్, మీ పాటలు బాగా అప్డేటెడ్ అయిపోయాయి. He needs to learn how mean this world is. సక్సెస్ కావాలంటే పుస్తకాలు చదివితే సరిపోదు సార్, ప్రపంచం చదవాలి. ఎక్స్పెరిమెంట్ ప్రొజెక్షన్ అవుతుంటే అలా వచ్చేసావే. అయ్యో అప్పుడే నీ యుద్ధం నువ్వే చేయాలి, నీ చిక్కులు నువ్వే విడిపించుకోవాలి, నీ ప్రశ్నకు నువ్వే సమాధానం వెతుక్కోవాలి. అలాంటి గొప్ప గొప్ప కొటేషన్స్ అన్ని చెప్తావే. సోది, అసలు అక్కడ ఏం జరిగిందో నీకు తెలుసా? లైఫ్ లాంగ్ ఎంతో కష్టపడి ఒకటి తయారు చేసుకున్నాక ఒక్క నిమిషంలో ఎవడో ఒకటి దాన్ని కొట్టేస్తే ఎలా ఉంటుందో నీకు తెలుసా? నేను ఎప్పుడు చెప్తుంటాగా, దట్ వాస్ మై ఫేట్ అని. అండ్ నౌ ఇట్స్ గాన్. ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలీదు మాదేవి. నేను కూడా అందరిలాగా ఒక మీడియోకర్ గా స్టాండర్డ్ జాబ్ చేసుకుంటూ ఉంటే బాగుండేదేమో. షట్ అప్ శివ, అక్కడ ప్రొజెక్ట్ అవుతుంది నీ సొంత ఎక్స్పెరిమెంట్. యు వుడ్ హావ్ సీన్ ఇట్ టిల్ ద ఎండ్. దేనికి? అక్కడే ఉంది అసలు ట్విస్ట్. నన్ అదర్ దాన్ మై సన్ సూర్య. వాడికి ఆ ప్రోటోటైప్ ని హ్యాండిల్ చేయడం రాలేదు, సో ఇట్ హాస్ బికమ్ ఎ డిజాస్టర్. వాడు నీ టైటిల్ మాత్రమే కాపీ చేయగా టాలెంట్ ని కాదు, అందుకే ఫెయిల్ అయ్యాడు. అక్కడ వాళ్ళందరికీ అది అర్థమైంది. ప్రాజెక్ట్ వాడిది కాదు అని తెలిసిన తర్వాత మళ్ళీ ఎక్స్పో రీషెడ్యూల్ చేశారు. నువ్వు గనక మళ్ళీ ప్రెజెంట్ చేయగలిగితే యూ గాట్ ఎ సెకండ్ ఛాన్స్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. షీఈస్ రైట్, నువ్వు చివరి వరకు నిలబడి ఉండాల్సింది. నువ్వు అన్నావుగా, క్యారెక్టర్ ఉండడం అంటే ఎన్ని కష్టాలు వచ్చినా సరే చివరి వరకు నువ్వు నమ్మిన దానిపైన నువ్వు నిలబడటం అని. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది ఆ సో కాల్డ్ క్యారెక్టర్? ఓహో,
క్యారెక్టర్ ఉండాలని పక్క వాళ్ళకి మాత్రమే చెప్తావా? నీకుండదా? విజయానికి ఒక్క అడుగు దూరంలో వెన్ను తిరిగినా వాడిని వీరుడని మాత్రం అన్నరు.